వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు. దొంగలకు పింఛన్లు ఇచ్చారు. దొంగలకు పింఛన్లు ఇచ్చారు. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి మనం దానికి సాకులు ఎత్తుకోవద్దు. పొరపాటు జరిగింది. సో ఇక్కడ నేనే ఉంటానంటే ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా జరిగింది. 4 రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తోంది. ఇప్పుడు నా వయసు దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళు చెప్పాడు ఆయన. ఇప్పుడు సడన్ గా నా పెన్షన్ తీసేశారు అని. ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒక్కసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్ గా బలమైన కారణం ఉంటుంది కదా. నిన్నగాక మొన్న కృష్ణానగర్ లో ఉండే జిలాని అనే ఒక నాతో కలిసి పనిచేసిన ఒక అతను, సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి నడవలేని స్థితిలో ఉంటుంది అమ్మాయి, ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని నా ఫోటో వాళ్ళు ఇచ్చిన నోటీసు అవి పంపిస్తే నేను వెంటనే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుకి పంపించి చూడండి అంటే చూస్తే అమ్మాయికి అన్యాయం జరిగింది, పెన్షన్ ఆపేశారు. ఏ లెక్కన ఆపారు? ఆ డాక్టర్లు గాని అధికారులు గాని బుర్ర పని చేయదా, బుద్ధి లేదా? కదలలేని ఒక అమ్మాయికి వచ్చే పెన్షన్ ఏ లెక్కన ఆపారు? మానవత్వం లేదా మీకు? చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కేసు స్టడీ చేసి అధికారులు చాలా జాగ్రత్తగా అర్హుడా అనర్హుడా చూసి కదా తీయాలి. గుండు గుత్తగా లేపేస్తామంటే మీరు చేసే పనికి మాలిన దుబారా ఖర్చులకి ఆ వికలాంగుల పెన్షన్లు ఎక్కువైపోయినాయా? ఏం కొంపలే మునిగిపోవు మనం దోసుకునే దోపిడీలతో పోల్చుకుంటే, అవినీతితో పోల్చుకుంటే. ఏం కొంపలే మునిగిపోవు మనం దోసుకునే దోపిడీలతో పోల్చుకుంటే, అవినీతితో పోల్చుకుంటే. ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఒక దారుణమైన తప్పిదం.